హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఇజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. పారసీక దేశపు రాజు అయిన కోరెషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. హల్లెలూయా. గడిచిన వారంలో మరి ఇజ్రా గ్రంథం యొక్క ఉపోద్ఘాతాన్ని మనం నేర్చుకున్నాం. అసలు ఈ గ్రంథం ఎలా ఆరంభమైంది, ఇది ఆరంభం అవ్వడానికి కారకులు ఎవరు, సో ఈ వివరాలన్నీ కూడా మనం గడిచిన వారంలో నేర్చుకున్నాం. ఈరోజు 1వ అధ్యాయంలో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. మరి ఇజ్రాయేలీయులు అలాగే యూదా ప్రజలు వాళ్ళందరూ కలిసి ఇప్పుడు బబులోను దేశంలో వారు చెరపట్టబడిన వారుగా ఆ ప్రాంతంలోనే వారు జీవిస్తూ ఉన్నారు. 70 సంవత్సరాలు గడిచిపోవస్తుంది. దానియేలు ఆ ఇర్మియా యొక్క ప్రవచనం, ఇజ్రాయేలు ప్రజల విమోచన సమయమును గూర్చి దేవుడు పలికినటువంటి ఆ ప్రవచనం ఏదైతే ఉందో దానియేలు దానిని గుర్తుపట్టినప్పుడు వెంటనే దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేయడం ఆరంభిస్తాడు. ఎప్పుడైతే దానియేలు ప్రార్థన చేశాడో ఇక దేవుడు ఆయన పనిని ఆరంభించడం మొదలుపెట్టాడు. అలా ఆరంభించినప్పుడు దేవుడు చేసిన పని ఏంటనంటే, దేవుని యొక్క కార్యమును బట్టి లేదా దేవుని యొక్క ప్రవచన నెరవేర్పుగా యెషయా భక్తుడు ఏదైతే 150 సంవత్సరాల క్రితం కోరెషు రాజును గూర్చినటువంటి వివరాలు తెలియచేశాడో ఆ వాక్యము నెరవేర్చబడినట్లుగా దేవుడు కోరెషు యొక్క 1వ సంవత్సరపు పరిపాలన ఆరంభంలోనే దేవుడు ఆయనను దర్శించడం మొదలుపెట్టాడట. ఎందుకంటే అప్పటికే ఆ ప్రాంతంలో చాలామంది చనిపోయిన వారు ఉన్నారు. యూదులు చెరపట్టబడి వెళ్ళి కొంతమంది చనిపోయారు, మరి కొంతమంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, మరికొంతమంది అక్కడనే పుట్టి పెరిగి యెరూషలేమును గూర్చి కానీ యెరూషలేము మందిరం యొక్క గొప్పతనాన్ని గూర్చి కానీ తెలిసిన వారు కాదు. అయితే ఇప్పుడు అక్కడున్న జనాంగం అంతా కూడా తిరిగి మరలా యెరూషలేముకు రావాలన్నా, దేవుని యొక్క మందిరాన్ని వారు మరలా తిరిగి నిర్మించాలన్నా కూడా వారికి సొంతంగా సామర్థ్యం అయితే లేదు. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా పాడైపోయింది. ఇజ్రాయెల్లో లేదా యూదులు వారందరూ ఏర్పాటు చేసుకున్నటువంటి గృహములన్నీ పాడైపోయాయి. దాదాపు 70 సంవత్సరాలు ఆ ప్రాంతం అంతా కూడా పాడైపోయిన స్థితికి వెళ్ళిపోయిందనంటే ఆ గృహాలు ఎలా ఉన్నాయో ఆలోచన చేయండి. దేవుని మందిరం కూడా పాడైపోయింది, అది కూడా బూజు పట్టిన పరిస్థితికి వెళ్ళిపోయింది. దేవుని యొక్క కార్యము మరలా అక్కడ ఆరంభం అవ్వాలి. అప్పుడే ఈ యూదులు ఎవరైనా సరే తిరిగి వచ్చి మరలా దేవుని పనిని చేయడానికి వారికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే మనుషులుగా తమ సొంత సామర్థ్యముతోటో తమ సొంత జ్ఞానముతోటో ఈ పని చేయటానికి అవకాశాలు లేవు వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ వారు చెరలో ఉన్నారు. ఆ రాజు అధికారాన్ని కానీ లేదా అక్కడున్న పరిస్థితులను కానీ వారు జయించి బయటకు వచ్చి దేవుని మందిరాన్ని నిర్మించాలనంటే అది సాధ్యమయ్యే పని కాదు. సో మొదట దేవుడు జోక్యం చేసుకుంటే అప్పుడు దేవుడు ద్వారమును తెరిచినప్పుడు ప్రజలు వెళ్ళి దేవుని పనిని ఆరంభించటానికి అవకాశాలు దొరుకుతాయి. అందుకే దానియేలు భక్తుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ రాజుగారి యొక్క మనస్సును ప్రేరేపించాడట. ఎందుకంటే అప్పటికే యూదా ప్రాంతంలో కొంతమంది బేదలైన వారు నివాసం ఉంటున్నారు. ఆల్రెడీ రాజు గెదల్యా అనే ఒక వ్యక్తిని రాజుగా నియమించి ఈ కొంతమంది రైతులుగా ఆ ప్రాంతంలో పంటలు పండించటానికి యూదా దేశంలో ముఖ్యంగా యూదులలో బేదలైన వారు ఎవరెవరు ఉన్నారో వారందరిని అక్కడనే విడిచిపెట్టేసి వచ్చేసాడు నెబుకద్నెజర్ రాజు. అయితే ఈ యుద్ధాలు జరుగుతున్న సమయంలోనే యూదులలో కొంతమంది
వేరే వేరే ప్రాంతాలకి పారిపోయినట్లుగా కూడా బైబిల్లో మనకి వచనాధారాలు ఉన్నాయి. మోయాబు ప్రాంతానికి కానివ్వండి, లేకపోతే యదోము ప్రాంతానికి కానివ్వండి, అలా యూదులు కొన్ని ప్రాంతాలకి వాళ్ళు చెదిరిపోయి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన యూదులు కూడా గెదల్యాను నెబుకద్నెజరు రాజుగా నియమించాడు అనే విషయం తెలిసినప్పుడు ఆ ప్రాంతాలలోకి చెదిరిపోయినటువంటి ఆ యూదులందరూ కూడా తిరిగి వచ్చి మరలా ఈ యెరూషలేములో యూదా ప్రాంతంలో వారు నివాసం ఉంటూ ఉన్నారట. వారితో పాటు కొంతమంది అన్య జనాంగం కూడా ప్రాంతాలకు వచ్చేసి అక్కడనే వారందరూ కూడా నివాసం ఉంటూ ఉన్నారు. అలా నివాసం ఉంటున్నటువంటి ఆ సమయాలలో ఇప్పుడు దేవుడు ఈ కోరెషు రాజుని దర్శించడం మొదలుపెట్టాడట. ఎప్పుడైతే కోరెషు రాజును దేవుడు దర్శించాడో వెంటనే ఆయన దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని యొక్క పనిని ఆరంభించటానికి తన ప్రజలకు అవకాశం ఇచ్చినట్లుగా మనకి ఇక్కడున్న వచనంలో మనకు కనబడుతుంది. అంటే ఇక్కడున్న ఈ వచన భాగాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క సహాయము లేకుండా ఏ మానవుడు కూడా ఏది చేయలేడు అనే విషయాన్ని మనం మొదట గ్రహించగలగాలి. చాలా శాతం అనుకుంటే నేను నా కష్టార్జితం లేదా నా జ్ఞానం, నా బలం, ఇలా ప్రతిసారి దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాలను మనం గ్రహించక మన బలంతోటో మన జ్ఞానంతోటో మనం ఏదో చేశామన్నట్టుగా దేవునికి వెళ్ళవలసినటువంటి మహిమను మనం దొంగిలించే ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే అలాంటి వైఖరి మన హృదయంలోనికి ప్రవేశిస్తుందో ఇక వెంటనే మన జీవితాలు మెల్లమెల్లగా పతనానికి దగ్గర చేరుతున్నాయి అనే విషయాలు మనం గ్రహించగలగాలి. ఎందుకనంటే రాజుగారు మాట్లాడేటప్పుడు 2వ వచనంలో చూడండి, పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి, ఈరోజు నేను ఇంత పెద్ద రాజ్యానికి రాజుగా నియమింపబడ్డాను అని అంటే దానికి కారణం ఎవరు అనే మాట్లాడుకుంటూ యెహోవా వలన ఇది జరిగినది అని చెప్తున్నాడు. ఈ రాజ్యము అన్య దేశానికి సంబంధించిన వాడు, కానీ ఎవరి కార్యముగా దీన్ని భావించి దేవుణ్ణి గణపరుస్తున్నాడో చూడండి. యెహోవా వలన ఇది జరిగినది అని చెప్తున్నాడు. నిజంగా ఈ రాజు ఆరంభంలో నుండి మనం చూస్తే ఆయన వైఖరి ఎంతగా దేవుని తట్టు తిప్పబడుతుందో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇదే సందర్భంలో ఫరోను గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను. ఫరో దేవుని యొక్క మాటకి లోబడకుండా వెంటనే దేవుని మాటను ఆయన తిరుగుబాటు చేసినందుకు ఐగుప్తు దేశానికి ఎంత కఠినమైన శిక్ష విధింపబడిందో మనం ఆల్రెడీ గడిచిన వారంలో నేర్చుకున్నాం. కానీ రాజుగారు దేవుని ప్రేరేపణకి వెంటనే లోబడ్డానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు నెబుకద్నెజరు రాజు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన రాజు అయిపోయి మొత్తం అన్ని దేశాల మీద విజయం సంపాదించి ఆయన అన్నింటిపైన ఏక పరిపాలన చేస్తున్న కాలంలో రాజుగారికి ఒక బుద్ధి పుట్టిందట. ఏమనంటే దేశమంతటిని చూడగానే నా ఘనతని, అంటే నేను నా యొక్క బలాన్ని బట్టి నేను జయించిన నా రాజ్యాలు, ఇలా దేవుడు చేసినటువంటి కార్యాన్ని దేవునికి మహిమ చెల్లించకుండా రాజుగారు ఏం చేశాడట, నా బలాధిక్యతను బట్టి నేను ఏర్పాటు చేసుకున్న రాజ్యం అని చెప్పి దేవుని కార్యాన్ని తన కార్యముగా తన గొప్పతనంగా భావించి గర్వించడం మొదలుపెట్టాడట. ఎప్పుడైతే రాజు అలా గర్వించాడో వెంటనే నెబుకద్నెజర్ రాజు అడవిలోనికి పారిపోయే పరిస్థితులను దేవుడు తీసుకుని వచ్చాడు. ఆ రాజు అడవిలో ఒక పశువు గడ్డి మేయినట్లుగా ఆయన గడ్డి మేయవలసినటువంటి పరిస్థితి వచ్చిందట. బబులోన్లో సింహంలాగా ఉండాల్సినటువంటి రాజు, గొప్ప వీరుడు, ఎన్నో యుద్ధములను జయించిన వాడు, అలాంటి వాడిని తీసుకెళ్లి దేవుడు అడవిలో గడ్డి తినే పరిస్థితిని తీసుకుని వచ్చాడట. అయితే రాజుగారు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం విషయంలో కూడా ఆ ఘనతను తనదిగా భావించి మాట్లాడట్లేదు. అన్యరాజే అయినప్పటికీ కూడా దేవుని కార్యాన్ని గ్రహించిన వాడిగా యెహోవా సకల జనులను నా వశము చేసి, అంటే ఇంత గొప్ప ఆధిక్యత నాకు దొరికిందనంటే అది దేవుని వలన నా జీవితంలో కలిగింది అని ఆ రాజుగారు దేవుని కార్యాన్ని గుర్తించగలుగుతున్నాడు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఏ ఆధిక్యతను మనము కలిగి ఉన్నా
ఎలాంటి అవకాశాలు మన జీవితంలో దొరికినా, లేకపోతే ఏ స్థాయిలో మనం ఉన్నా కూడా ప్రతిదీ అది దేవుని వలన మన జీవితంలో కలిగినది అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనము సామాన్య స్థితిలో ఉండొచ్చు, లేకపోతే ఉన్నతమైనటువంటి స్థానంలో ఒకవేళ మనం ఉండుండొచ్చు. బట్ ఏ స్థితిలో ఉన్నా ఇది దేవుడి వలన మనకు అనుగ్రహించబడినది అని మనం గ్రహించగలిగితే దేవుని కార్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించగలుగుతాం. మనం చాలాసార్లు అభివృద్ధి చెందిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. అలా మర్చిపోయినప్పుడు మన జీవితంలో చాలా అవకాశాలను మనం కోల్పోతూ ఉంటాం. అలాంటి పరిస్థితి మన జీవితంలో రాకుండా ఉండాలనంటే దేవుడు చేసిన కార్యాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మనమేమో మనుషులు చేసిన కార్యాలను గుర్తుపెట్టుకుంటాం. ఎవరైనా మనల్ని కాస్త ఉన్నత స్థాయిలోకి తీసుకొచ్చారనుకోండి, ఇక జీవితకాలం అంతా వాళ్ళని గురించి చెప్పుకుంటూనే ఉంటాం. అవకాశం దొరికిన ప్రతిసారి వాళ్ళని గురించి అందరి దగ్గర మాట్లాడుతూనే ఉంటాం. నేను అంటాను, మనుషులు చేసిన ఉపకారానికి ఎలాగైతే మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామో, దేవుడు చేసినటువంటి ఉపకారానికి అంతకంటే రెట్టింపు కృతజ్ఞతను దేవుని పట్ల మనము కలిగి ఉండడం అది మన బాధ్యత. అప్పుడే మనము దేవుని మహిమపరిచిన వారం అవుతాం. దేవుని యొద్ద నుండి మరిన్ని కార్యములను మన జీవితంలో మనము అనుభవించగలుగుతాం. అయితే రాజుగారిని గురించి బైబిల్లో వ్రాయబడిన ప్రవచనం మనకు ఆల్రెడీ లాస్ట్ వీక్ నేను జ్ఞాపకం చేశాను. యెషయా భక్తుడు చెప్పిన మాట, నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పి కోరెషు రాజును గూర్చి దేవుడు పలికినటువంటి మాట. ఏమంటున్నాడు? నా మంద కాపరి నా చిత్తమంతటిని నెరవేర్చువాడా. నా మంద కాపరి అని అంటే అర్థం ఏంటి? నా జనులను పరిపాలించువాడవు, అంతేకాదు నా చిత్తమంతటిని నువ్వు నెరవేర్చువాడవు అని చెప్పి దేవుడు కోరెషు రాజును గూర్చి మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, నేను కోరెషు అని చెప్పిన ప్రతిసారి ఆయన ఒక అన్య దేశానికి సంబంధించిన రాజు అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ స్థితిలో ఉన్నవాడు కూడా దేవునికి ఎలా లోబడ్డాడో ఈ అధ్యాయంలో మనకు వివరణ ఇవ్వబడింది అన్నమాట. సో ఈ రాజును గురించి మాట్లాడేటప్పుడు నా చిత్తమంతయు నెరవేర్చువాడా, ఇదే మాట ఒకవేళ దావీదును గురించి మాట్లాడబడింది అనుకోండి, మనం సంతోషంగా యాక్సెప్ట్ చేయగలుగుతాం. అరే దావీదు భక్తిపరుడు అండి, అందుకే చేయగలిగాడు అని. ఇదే మాట యోబును గురించి మాట్లాడాడు అనుకోండి దేవుడు, అరే యోబు కూడా దేవుని కొరకు నమ్మకమైన భక్తిపరుడు కాబట్టి యోబును గురించి ఈ విషయం చెప్పబడింది అని అంటే సంతోషంగా మనం కూడా అంగీకరించడానికి మనసు ఏకీభవిస్తుంది. మరి ఈ రాజు దేవునికి సంబంధించిన రాజ్యంలో ఉన్నవాడు కాదు కదా, ఈయన భక్తిపరుడేం కాదు కదా. మరి అలాంటిది ఒక అన్య దేశపు రాజును గూర్చి దేవుడు ఎలా ఏ మాటను పలికాడు, ఆ రాజు కూడా ఎలా దేవుని చిత్తమంతటిని నెరవేర్చగలుగుతాడు అని మనం ఆలోచన చేస్తే నిజంగా అనిపిస్తుంది, ఈయన ఒక అన్య రాజు అయినప్పటికీ కూడా దేవుని యొక్క స్వరాన్ని వినగలిగినటువంటి స్థితిలో ఆయన కనబడుతున్నాడు. ఎక్కడో పారసీక ప్రాంతంలో ఉన్నటువంటి వాడు దేవుడు వెళ్ళి ఆయనను దర్శించగానే దేవుని మాటకి ఆయన లోబడడం నేర్చుకున్నాడట. దేవుని ఆజ్ఞకు ఆయన విధేయతను చూపించటానికి ఆ రాజుగారు చాలా ఆసక్తితో ఉన్నాడన్నమాట. సో ఈ రాజుగారు దేవుని స్వరం వినగలుగుతున్నాడు, దేవుని ఆజ్ఞకు ఆయన లోబడుతున్నాడు కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి ఆయన దేవుని యొక్క మార్గములో నడవడానికి ఇష్టపడుతున్నాడు అన్నమాట. సో ఈరోజు ఇక్కడున్న మన జీవితంలో నేను అంటున్నాను, కోరెషును గురించి మాట్లాడినట్లు ఇక్కడున్న మన గురించి ఒకవేళ దేవుడు మాట్లాడగలుగుతాడు అంటారా? కోరెషును అన్నాడు నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని. ఒక అన్య దేశపు రాజును గురించి మాట్లాడిన మాట, మరి ఇన్ని సంవత్సరాల నుండి భక్తిలో ఉన్నాం, ఇన్ని సంవత్సరాల నుండి దేవుని వాక్యాన్ని వింటున్నాం, ఇన్ని సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వచ్చి వెళ్తూ ఉన్నాం, క్రైస్తవులను పిలువబడుతూ ఉన్నాం. మరి మన గురించి దేవుడు ఈ సాక్ష్యం ఇవ్వగలుగుతాడంటారా? నా చిత్తమంతయు నెరవేర్చువారులారా అని ఇక్కడున్న మన గురించి దేవుడు చెప్పగలుగుతాడంటారా? మేబీ కొన్నిసార్లు అనిపిస్తుంది, బహుశా ఆ మాట లేదా ఆ సాక్ష్యము దేవుడు నా గురించి చెప్పలేడేమో. ఎందుకు అనంటే ఇప్పటికీ కూడా చాలా విషయాలలో మన అనే స్వభావమే మన జీవితంలో పనిచేస్తూ ఉంటుందే తప్ప అసలు నా గురించి దేవుడేమనుకుంటున్నాడు, దేవుని కొరకు నేను ఏం చేయగలుగుతాను, అసలు దేవుడు నా నుండి ఏం ఆశిస్తున్నాడు, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు కూడా మన జీవితంలో చాలాసార్లు రావు. ఒకవేళ అవి వచ్చినా
ఏదైనా మనకి కష్టకాలమును కలిగినప్పుడు, మనం శ్రమల మార్గం గుండా నడిపించబడుతున్నప్పుడు మాత్రమే వస్తాయి. ఎందుకంటే దేవుడు కూడా ఆ టైంలోనే మనకి గుర్తొస్తాడు కాబట్టి అప్పుడు అడుగుతాం, ప్రభా ఏంటి నాయనా, నీ ఉద్దేశం ఏంటి, నీ ఆలోచన ఏంటి అని అప్పుడు అడుగుతాం తప్ప అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు అడగడానికి మన మనసు ఏకీభవించదనమా. కానీ రాజు జీవితంలో మనం చూస్తే ఆయన ఒక అన్య రాజు అయినప్పటికీ కూడా దేవుని స్వరానికి వెంటనే లోబడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సో ఇక్కడున్న మన జీవితంలో కూడా దేవుడు మన నుండి కోరుకునేది అదే. మనం ఏదో దేవునికి గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నాం, అవి కాదు. మొదట దేవుని మాటకు లోబడాలనేది దేవుని ఆలోచన. బైబిల్లో కూడా రాయబడి ఉంది, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని అంటాడు. భక్తులందరూ కూడా ఏవేవో దేవునికి గొప్ప గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నారట. బైబిల్లో రాయబడింది మలాకి గ్రంథంలో, ప్రజలు అడుగుతున్నారట దేవుని, అయ్యా ఏం చేసి నేను గణపరచమంటావు? వేలాది నదులంత విస్తార తైలం తెమ్మంటావా? ఏడాది దూడలను తీసుకొచ్చి నీకు బలిగా అర్పించమంటావా? లేకపోతే మా జ్యేష్ఠ కుమారులను నీకు అప్పగించేయమంటావా? ఏం చేయమంటావు? దేవుడు అడుగుతున్నాడు, ఏది ఉత్తమమో అది నీకు తెలుసు, ఏది శ్రేష్టమైనదో అది మీకు తెలుసు, అయినా నాకు రావాల్సిన ఘనత ఏది? మీకా గ్రంథం 6వ అధ్యాయంలో అంటాడు ఈ మాట, అయ్యా ఏం చేసి మేము నిన్ను గణపరచమంటావని. ఆ మాట చెప్పినప్పుడు దేవుడు అంటున్న మాట, ఏది ఉత్తమమో అది మీకు తెలుసు. మీరు ఏవేవో చేసి నన్ను గణపరచాలనుకుంటున్నారు, కానీ అసలు మొదట మీరు మాట వింటేనే నాకు గొప్ప ఘనత కలుగుతుంది అని అంటున్నాడు. మనం దేవుని మాట వినడం తప్ప మిగతా అన్నీ చేస్తాం. ఏ ప్రయోజనం? దేవుడు ఆశించింది మనం చేయకుండా ఆశ లేనిది పట్టుకెళ్ళి ఇంకేదో చేసడం వలన దేవునికి మహిమ కలగదు, దేవుడు దానిని బట్టి సంతోషించలేడు. అందుకే ఈరోజు ప్రతి విశ్వాసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే దేవుని మాటకు లోబడడం, దేవుని యొక్క స్వరాన్ని వినడం మనం అలవాటు చేసుకోగలిగితే మన జీవితంలో గొప్ప మేలును మనం పొందగలుగుతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. నెక్స్ట్ రెండవ విషయం ఏంటంటే, దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. దేవుడు కోరెషు రాజును గురించి ఎప్పుడు ప్రవచనం చెప్పించాడు యెషయా చేత? 150 సంవత్సరాల క్రితం. అప్పటికి రాజు పుట్టలేదు, ప్రజలు చెరలోనికి వెళ్ళలేదు. ఇవేవి జరగక మునుపే దేవుడు విమోచన ప్రణాళికను గూర్చి ఒక ఏర్పాటును కలిగి ఉన్నాడు. అంటే తన బిడ్డల పట్ల దేవుని యొక్క ఆలోచన విధానం చూడండి. భవిష్యత్తు గురించినటువంటి ప్రణాళిక దేవుడు ప్రతి వ్యక్తి పట్ల చాలా స్పష్టంగా ఆయన కలిగి ఉంటాడు. దేవుని వాగ్దాన నెరవేర్పు ఎంత గొప్పదిగా కనబడుతుందో చూడండి. 150 సంవత్సరాల క్రితమే తన ప్రజల యొక్క విమోచన ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. ఈవెన్ యేసు ప్రభు విషయంలో కూడా మనం చూస్తాం, భూమి ఇంకా నియమింపబడక మునిపే, సృష్టింపబడక మునిపే, ఆ భూమి మీద నరుడు ఇంకా పుట్టక మునిపే అనాది సంకల్పములోనే దేవుడు యేసు ప్రభుని మన కొరకు వదకు సిద్ధపడే ఒక గొర్రె పిల్లగా ఏర్పాటు చేసుకున్నాడట. ఎప్పుడో దేవుని ప్లాన్ ఉంది, నేను భూమిని సృష్టిస్తాను, ఆ భూమి మీద నరులను నేను సృష్టిస్తాను, వారు పాపము చేసి నాకు దూరం అయిపోతారు, అలా దూరం అయిపోయిన వారిని మరలా తిరిగి నాతో సమాధాన పరుచుకోవటానికి నా కుమారుణ్ణే నేను బలి పశువుగా అప్పగించి రక్త ప్రోక్షణ ద్వారా మరలా వాళ్ళందరినీ తిరిగి నాతో సమాధాన పరుచుకుంటాను అని దేవుడు ఎప్పుడో ఆదిలోనే యేసు ప్రభుని దాని కొరకు నియమించి పెట్టుకున్నాడట. ప్రతి దాంట్లో కూడా దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళిక ఏంటో తన ప్రజల పట్ల దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియచేయబడింది. ఇక్కడున్న ఈ ప్రజలను గురించి కూడా, వీళ్ళు చెరకు వెళ్తారు తప్పు చేసినప్పుడు, తిరిగి మరలా వారిని విడిపించడానికి కోరెషు అని ఒక రాజును నేను నియమించుకుంటాను. ఆ రాజు ద్వారా ఈ ప్రజలందరూ మరలా వారి చెరలో నుండి వారు బయటకు తీసుకుని రాబడతారని దేవుడు ఎప్పుడో వాగ్దానం చేశాడు. అయితే దేవుడు వాగ్దానం చేయగానే అది నెరవేరిపోయిందా అని అంటే 70 సంవత్సరాలు వస్తున్నా దేవుడు జోక్యం చేసుకోలేదు. అదేంటంటే మరి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కదా, వాగ్దానం చేసి ఆయన మాట తప్పడు కదా, మరి ఎందుకు మౌనంగా ఉన్నాడు అని అంటే, దేవుడట ఒక మనిషి తానున్న స్థితిలో నుండి విడుదల పొందడానికి, ఆ వ్యక్తి యొక్క జీవితము బాగుపడడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను దేవుడు చేసేసాడు. మనకు అర్థం కావడానికి, యేసు ప్రభు యొక్క శిలువ త్యాగం దేని కొరకు చేయబడింది? మానవాళి యొక్క పాప క్షమాపణ కొరకు, అంతేనా? మరి ఇప్పుడు యేసు ప్రభు శిలువ త్యాగం చేసినంత మాత్రాన అందరం రక్షింపబడిపోయినట్టేనా? అందరం పరలోకం వెళ్ళిపోయినట్టేనా? లేదు. ఆయన చేయవలసినంత వరకు ఆయన చేశాడు.
ఇప్పుడు ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారే నిత్యత్వానికి చేర్చబడతారు. అలాగే దేవుడు వాగ్దానం చేశాడు, నిజమే. కానీ ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి అనంటే దానిని అడిగి పొందుకునేటువంటి స్వభావము ప్రతి వ్యక్తి కూడా కలిగి ఉండాలట. దేవుడు అన్ని రెడీ చేసి పెట్టేశాడు. ఇక నువ్వు వెళ్ళి దేవుని యొద్ద నుండి అడిగి తెచ్చుకోవడమే. మనకున్న అలవాటు ఏంటంటే వాగ్దానాలు తీసుకోవడం తెలుసు, కానీ ప్రార్థన ద్వారా వాటిని స్వతంత్రించుకోవడం మనకి ఇంకా అలవాటు కావట్లేదు. అందుకే ప్రతి సంవత్సరం తీసుకున్న వాగ్దానాలు అలా బైబిల్లో పెట్టి దాచిపెడుతున్నామే తప్ప వాటిని మన జీవితంలోనికి అనుభవించిన దాఖలాలు చాలా తక్కువ మంది జీవితాల్లో కనపడతాయి. తీసుకునేటప్పుడు ఉన్నంత ఆసక్తి ప్రార్థన చేసి వాటిని పొందుకునేటప్పుడు మన జీవితాల్లో మనం కనుపరచమన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దేవుడు వాగ్దానం చేశాడు. 150 సంవత్సరాల క్రితమే దేవుడు మాట ఇచ్చాడు. కానీ ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకోగలగాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మనం ప్రార్థన చేయడం తప్ప అన్ని చేస్తాం. దేవుని మీద అలుగుతాం, కార్యం జరగకపోతే. దేవుని మీద కోప్పడతాం, కార్యం జరగకపోతే. దేవుని మందిరానికే దూరం అయిపోతాం, అంటే కార్యం జరగకపోతే. కానీ ప్రార్థన మాత్రం చేయం. నేనంటే ప్రార్థన చేస్తే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మనం కోప్పడక్కర్లేదు, అలగక్కర్లేదు, మందిరాన్ని నిర్లక్ష్యం చేయక్కర్లేదు. ఎందుకు? ప్రార్థన చేస్తే దేవుని వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన భక్తిపరులు మాత్రమే చేయగలుగుతారు, భక్తిహీనులు చేయలేరు. ఇప్పుడు ప్రార్థన మనం చేయట్లేదు అని అంటే ఇప్పుడు మనం ఎవరికి సంబంధించిన వాళ్ళం? ఇక మనకు అర్థమైందిగా, అంతే. ఇప్పుడు ప్రార్థనకు రండి అని అన్నాం అనుకోండి, సార్ మా వల్ల కాదు అని అంటున్నారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఎవరి గుంపులో ఉన్నట్టు? అది ప్రార్థన చేయడం మాకు ఇష్టం లేదండి, ప్రార్థన చేయడం మాకు ఆ అలవాటు లేదండి అని అన్నారు అనుకోండి, మనం ఎవరి గుంపులో చేరిపోతున్నట్లు? సాతాను గుంపులో చేరిపోతున్నట్లు. ఎందుకంటే సాతానుకు సంబంధికులు ప్రార్థనలు చేయలేరు, వాళ్ళు దేవుని సన్నిధిలో కూర్చోలేరు, యేసు నామమును వాళ్ళు ఒప్పుకోలేరు. దేవుని బిడ్డలు మాత్రమే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతారు. ఎందుకంటే ఆ దేవుని సన్నిధిలో ఉన్న ఆనందము కానీ ఆ మహిమ కానీ దాని యొక్క రుచి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అన్నమాట. హల్లెలూయా. సో సింపుల్. ఇప్పుడు మనం ప్రార్థన చేయడం నిర్లక్ష్యం చేస్తున్నామని అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఎవరు దాఖలకు వెళ్ళిపోతున్నట్లు? సాతాను గుంపులోనికి వెళ్ళిపోతున్నట్లు అన్నమాట. సో అందుకే ఎప్పుడు కూడా ప్రార్థనను నిర్లక్ష్యం చేయకండి. ప్రార్థనను విడిచిపెడుతున్నామా, మనం మెల్లగా దేవునికే వ్యతిరేకంగా మారిపోతున్న ఆ గుంపులోనికి చేరిపోతాం అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అన్నమాట. హల్లెలూయా. సరిగా 2వ వచనంలో చూడండి, మొదటి వచనంలోనే మరలా చదువుతున్నాను. పారసీక దేశపు రాజైన ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా. మొదటి వచనంలోనేమో దేవుడు రాజుని ప్రేరేపించాడు అని ఉంటుంది. 2వ వచనంలోనికి వచ్చేటప్పటికి ఆయన నాకు ఆజ్ఞాపించాడు అని ఉంటుంది. అంటే ఇప్పుడు దేవుడు ప్రేరేపించాడంటారా, ఆజ్ఞాపించాడంటారా? సో దేవుడు ప్రేరేపించటమే ఆజ్ఞాపించటము అని అర్థం. చాలామంది అంటారు దేవుడు మనతో మాట్లాడతాడంటారండి అని అంటాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరూ సమీపించరాని తేజస్సులో ఉండిపోయేటువంటిది దేవుని మనస్సు కాదు. బైబిల్లో రాయబడింది 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, క్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేని కొరకు పిలుచుకున్నాడట మనల్ని? దేవునితో సహవాసమును చేయటానికి ఆయన మనలను పిలుచుకున్నాడట. మరి దేవుడేమో ఎక్కడో ఉండిపోతే, ఆయన మనతో సహవాసం చేయడానికి రాకపోతే ఇక మనల్ని పిలుచుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? సో దేవుని ఉద్దేశము ఆ నిత్యత్వంలో ఉండిపోవడం కాదు, తన బిడలతో పాటు కలిసి సహవాసము చెయ్యాలనేది దేవుని యొక్క ఆలోచన. అందుకొరకు దేవుడు ఏం చేస్తాడనంటే నిత్యము తన బిడల మధ్యలో ఉండడానికి ఇష్టపడతాడట. సో దేవుడు మనతో మాట్లాడతాడా అని అంటే ఖచ్చితంగా మాట్లాడుతాడు. ఎలా మాట్లాడతాడు అనంటే కొన్నిసార్లు డైరెక్ట్గా దేవుని స్వరమును మనకు వినిపిస్తాడు. మేబీ అందరికీ అలాంటి అవకాశాలు ఉండకపోవచ్చేమో, అందరికీ అలాంటి అనుభవం కూడా దొరకుండకపోవచ్చేమో. కానీ చాలామంది మాటల్లో నేను విన్నాను, దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు, దేవుని స్వరాన్ని నేను స్పష్టంగా వినగలిగాను అని చాలామంది సాక్ష్యములు చెప్పేటప్పుడు నేను విన్నాను. అంటే దేవుడు తన బిడ్డలతోటి మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన స్వరాన్ని డైరెక్ట్గా దేవుడు మనకు వినిపిస్తాడట. ఏలియా ఉన్నాడు, ఏలియా జీవితంలో మనం నేర్చుకుంటూ వచ్చాం. దేవుడు మాట్లాడిన ప్రతిసారి ఏలియా దేవుని స్వరాన్ని
డైరెక్ట్గా విన్న సందర్భాలు ఆయన జీవితంలో జరిగాయి. ఆయననే కాదు, చాలామంది భక్తుల జీవితాల్లో ఆ సాక్ష్యాలు నేను విన్నాను. దేవుడు వారితోటి సూటిగా, స్వయంగా, స్పష్టంగా వారితో మాట్లాడుతున్నప్పుడు వారు దేవుని యొక్క మాటలను విని వారు దేవుని సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, జీవితాలను మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, వారు చేస్తున్న తప్పులను కూడా విడిచిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరికొన్నిసార్లు దేవుడు ఎట్లా మాట్లాడతాడనంటే వాక్యము ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడడం అని అంటే ఏదైనా దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు కొన్ని మాటలు సూటిగా దేవుడు మనతోటే మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అమ్మో, అంటే ఇక ఎలా ఉంటుందంటే ఆ సందర్భం, ఈరోజు పాస్టర్ గారు నా గురించే చెప్తున్నట్టున్నాడు వాక్యం, నా లోపములు పాస్టర్ గారికి ఎవరో చెప్పేసినట్టున్నారు, అందుకే ఈ వాక్యమే నా గురించే మాట్లాడుతున్నాడని భావించే అంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతాడట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్న ఎవరి పొరపాట్లైనా ఎవరికైనా తెలుస్తాయా? పోనీ ఎవరెవరి గురించైనా తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయా? సాధ్యం కాదు. దేవుడు కొన్నిసార్లు మనల్ని దర్శించటానికి, మన జీవితాల్ని బాగు చేయటానికి వాక్యమును ప్రకటిస్తున్నటువంటి సేవకుల నోట ఆ మాటలు పలికిస్తాడు. ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో వెంటనే మనం దాన్ని గ్రహించటం నేర్చుకోవాలి. ఓకే, నా లోపం విషయంలో దేవుడు నాకు హెచ్చరికను ఇస్తున్నాడు, మారు మనస్సును అందడానికి నాకు అవకాశం ఇస్తున్నాడు, కాబట్టి దేవుని మాటకు నేను లోబడాలి అని వెంటనే స్పందించటం నేర్చుకోవాలి. చాలామంది వ్యతిరేకిస్తారు. ఈరోజు నా గురించే చెప్పాడు పాస్టర్ గారు వాక్యం అని అలిగి వెళ్ళిపోయేటోళ్ళు కూడా ఉంటారు. నేను అంటాను, అలిగి వెళ్ళిపోయటం వలన జరిగే నష్టము మనకే, దేవునికి ఏం లేదు. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ గురించే మాట్లాడుతున్నాడు అని తెలిసినప్పుడు వెంటనే ఏం చేయాలా? ఇది దేవుడు నాకు మార్పు నొందుటకు ఇచ్చిన మరొక అవకాశం అని భావించి వెంటనే జీవితాన్ని సరిదిద్దుకున్నాం అనుకోండి, మన జీవితాలు శ్రమలోకి పడకమునిపే మనం దాని నుండి తప్పించుకోగలిగిన వాళ్ళం అవుతాం. అలిగి వెళ్ళిపోవడం వలన మనమే నష్టపోయిన సందర్భాలు జరుగుతాయి. కొన్నిసార్లు వాక్యం చదువుతున్నాం అనుకోండి, చదివేటప్పుడు కూడా కొన్ని వచనాల దగ్గర మన రీడింగ్ ఆగిపోతుంది. కొన్నిసార్లు చదివేలా ముందుకు వెళ్ళిపోవాలనుకుంటాం కానీ వెళ్ళలేం. ఆ వచనాన్ని పట్టుకుని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. లోపల ఏవో ఆలోచనలు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఆ వాక్యాన్ని దేవుడు మనకి వివరిస్తూ ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడు. అది కూడా దేవుడు మనతో మాట్లాడడమే. చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు అలాగ వాక్యం ద్వారా, వినడం ద్వారా, చదవడం ద్వారా. మరికొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వారి ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. అలా చుట్టూ ఉన్న వారిలో కొన్నిసార్లు అన్ని జనులు అయి ఉండొచ్చు, కొన్నిసార్లు మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎవరో ఒకరు వచ్చి మనల్ని హెచ్చరిస్తారు, బాబు ఇగో నువ్వు తప్పు చేస్తున్నావు, దీన్ని సరిదిద్దుకోవాలి, లేకపోతే నీలో ఈ లోపం ఉంది, నువ్వు దాన్ని మార్చుకోవాలి. కొన్నిసార్లు అన్ని జనుల ద్వారా కూడా దేవుడు మనకి హెచ్చరికలను ఇస్తాడు. ఇగో మీరు క్రైస్తవులు, మీరు ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారంటే, మీరు ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తున్నారు? ఇలా ప్రతిసారి కూడా దేవుడు మన చుట్టూ ఉన్న వారి ద్వారా కూడా దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతున్నప్పుడు ఆ గద్దింపును కూడా స్వీకరించేటువంటి మనసు మనము కలిగి ఉండాలి. అయితే మన చుట్టూ ఉన్నవారి ద్వారా మాట్లాడతాడని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడాడు దేవుడు ఎప్పుడు కూడా. లేఖనానికి వ్యతిరేకంగా, లేఖనానికి విరుద్ధమైనటువంటి మార్గంలో దేవుడు ఎప్పుడు మాట్లాడాడు. ఎవరి ద్వారా దేవుడు మాట్లాడినా మన జీవితాలను బాగు చేయడానికి, మనల్ని బాగు చేయడానికే దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి దేవుని మాటను మనం స్పష్టంగా గుర్తించి మార్పు చెందడానికి ప్రయత్నం చేయాలి. మరికొన్నిసార్లు పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడట. మనుషులలో ద్వారానే కాదు, కొన్ని సంఘటనల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. మన చుట్టూ జరిగే ప్రతి సంఘటన మనకు ఒక హెచ్చరికను ఇస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఒక ఆయన చనిపోయారనుకోండి, వెంటనే మనకేం ఆలోచన వస్తుంది? ఎప్పుడూ చావును గురించి ఆలోచించిన మనకేమనిపిస్తుంది అని అంటే, ఓకే మనం కూడా ఎప్పటికైనా ఈ మార్గం గుండా వెళ్ళాల్సిందే కదా అనే భయం స్టార్ట్ అయిపోతుంది. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఆ సంఘటన ద్వారా నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. పరిస్థితుల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. అలా మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటకి లోబడేటువంటి మనస్సును మనము కలిగి ఉండగలగాలి. దేవుడు మాట్లాడడం అని అంటే దేవుడు స్వయంగా మనల్ని ప్రేరేపించటం అనే అర్థం. అబ్రహాము ఆరంభంలో తానున్న ప్రాంతంలో నుండి బయటకు రావడానికి ఇష్టపడలేదట. ఇష్టపడకపోతే దేవుడు బలవంతంగా నన్ను బయటకు తీసుకుని రావాల్సి వచ్చింది. ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అని అంటే ఆయన బయటకు వచ్చి కనానుకు వెళ్తే తప్ప అక్కడ ఉన్నటువంటి సంఘటన ఏంటో ఆయనకు అర్థం కాదు. సో అలా అర్థం చేయించడానికి దేవుడు అబ్రహాముని బయటకు తీసుకుని రావడానికి బలవంతం చేయాల్సి వచ్చిందట. అంటే కొన్ని పరిస్థితులను దేవుడు కలిగిస్తాడు మన జీవితంలో దేవుని ఉద్దేశములేంటో మనం తెలుసుకోవటానికి.
గుర్తుపెట్టుకోండి ఒక్క మాట, దేవుని స్వరం వినాలనే ఆశ మనం కలిగి ఉంటే ప్రతి క్షణము దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుని స్వరం వినాలనే ఆశ మనకుంటే ప్రతి క్షణం దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకంటే ప్రతి సంఘటన ద్వారా, ప్రతి పరిస్థితి ద్వారా దేవుడు ఏదో ఒక పాఠాన్ని నీకు నేర్పిస్తూనే ఉంటాడు. దినమల్లా నువ్వు నేర్చుకోవచ్చు ఆ పాఠాలు. కానీ మనమే దేవుని మాటకి చెవి యొగ్గే అలవాటు కలిగి ఉండలేకపోతున్నాం కాబట్టి దేవుని స్వరాన్ని మనం వినలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు ప్రేరేపిస్తాడట, మనతో మాట్లాడడం అంటే. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడలేదా? మనుషుల ద్వారా హెచ్చరికలు రాలేదా మనకి? ఎప్పుడు దేవుని వాక్యం ద్వారా సూటిగా మనల్ని గద్దించలేదా? లేదా మన పరిస్థితులలో నుండి దేవుడు మనకి పాఠాలు నేర్పించట్లేదా? ఎన్నో నేర్చుకున్నాం. దేవుడు అందరితో మాట్లాడాడు. ఇక్కడ ఎవరిని విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన ఆశ ఏంటనంటే ప్రతి మనిషి మార్పు చెందాలి. ఎంతటి మూర్ఖునితోటైనా దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే అందరూ మార్పు చెందాలి, అందరూ నిత్యత్వంలో ఆనందించాలనేది దేవుని యొక్క సంకల్పం. దాని కొరకు దేవుడు ప్రతి వ్యక్తితోటి మాట్లాడతాడట. గుర్తుపెట్టుకోండి, దేవుని మాటకి లోబడడం వల్ల కలిగే లాభం ఏంటి, లోబడకపోతే జరిగే నష్టం ఏంటి, అన్ని మనము మన జీవితంలో స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. హల్లెలూయా. అంటే చూడండి, కొన్నిసార్లు పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉంటాయి. అయినా ఆ సమయంలో నువ్వు దేవుని మాటను గనక వినగలిగితే, దేవుని ప్రేరేపణకు నువ్వు లోబడగలిగితే అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. చాలాసార్లు మనం దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడం. అందుకే మన జీవితంలో చాలా విషయాల్లో మనం నష్టపోతాం. గుర్తుపెట్టుకోండి, దేవుడు వద్దు అని అన్నాడంటే ఇక వద్దంతే. అది ఎంత లాభమైనా నీకు తీసుకుని రానియండి, అది నీకు ఎంత సంతోషాన్నైనా కలగజేయనియండి. దేవుడు నీ జీవితంలో ఇది వద్దు అని అన్నాడంటే ఇక అది వద్దంతే. ఎందుకు వద్దంటున్నానంటే నీకు ప్రస్తుతమే తెలుసు, కానీ దేవునికి భవిష్యత్తు కూడా తెలుసు. ఆ భవిష్యత్తును ఎరిగిన దేవుడు నీతో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరానికి నువ్వు ఏకీభవించగలిగితే నీ జీవితము క్షేమకరమైనటువంటి మార్గంలో నడిపించబడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడాడు, ఎన్నిసార్లు దేవుని మాటకి లోబడ్డాం, ఎన్నిసార్లు దేవుని వ్యతిరేకించేసి ఉంటాం. స్టిల్ ఈ రోజుకి కూడా మన జీవితంలో దేవుని వ్యతిరేకిస్తూనే ఉన్నాం, దేవుని మాటలకు అవిధేయతను చూపిస్తూనే వస్తూ ఉన్నాం. ఆ వైఖరిని మనం మార్చుకోకపోతే మనమే నష్టపోతాం. హల్లెలూయా. అయితే దేవుడు ప్రేరేపించేటప్పుడు ఎవరెవరిని ప్రేరేపించాడట? 2 గుంపులను అక్కడ ప్రేరేపించాడు. మొదట అధికారులను, తర్వాత ప్రజలను, ఇద్దరిని ప్రేరేపించాడట దేవుడు. ఎందుకు? ప్రజల్నే ప్రేరేపించి అధికారులను ప్రేరేపించలేదనుకోండి, ప్రజలు వాళ్ళని కాదని బయటకు వచ్చి పని చేయలేరు. అధికారులనే ప్రేరేపించి దేవుడు ప్రజలను ప్రేరేపించలేదనుకోండి, పని చేయడానికి ప్రజలెవరు అందుబాటులో ఉండాలి. సో దేవుని ప్రేరేపణ అక్కడ 2 గుంపులకు ఏర్పాటు చేయబడింది. ఒకటేమో అధికారుల గుంపు, రెండోది సామాన్య ప్రజల గుంపు అన్నమాట. ఎలా సాధ్యమైందనంటే ఫస్ట్ వెళ్ళి దేవుడు కోరేషుతోటి మాట్లాడుతున్నాడట. కోరేషు, నువ్వు నా ప్రజలని నా మందిరము కట్టునట్టుగా నువ్వు పంపించాలి. అంటే రాజుగారు ఏకీభవించాడట. సహజంగా ఫరోను కూడా మోషే ఇదే మాట అంటాడు. ఫరో, నువ్వు నా ప్రజలందరినీ నాకు ఆరాధన చేయటానికి నువ్వు పంపించాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నన్ను చెప్పమని పంపించాడని మోషే చెప్పగానే ఫరో అంటాడు ఏంటనంటే, ఎందుకు మళ్ళీ మీరు ఎక్కడో దూరంగా వెళ్ళడం ఎందుకు, మా మధ్యలోనే మీ దేవునికి మీరు పండగ ఆచరించండి అని అంటాడు. మోషే అంటాడు, అలా కుదరదు, అది మేము చేసే భక్తి మీకు నచ్చదు, కాబట్టి మేము మీ మధ్యలో చేయలేము అని అంటాడు. అంటే ఫరో ఆలోచన చూడండి, ప్రజలను తన అధికారంలో నుండి వదిలిపెట్టడానికి ఇష్టపడక ఇక్కడే చేసుకోండి మీరు అని అంటున్నాడు. బట్ ఈ రాజు, కోరేష్ రాజు అలా అంటలేడు. అక్కడ వచనం చూడండి, 3వ వచనం, కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. ఎక్కడ కట్టమన్నాడు? అందరు ఇక్కడే ఉన్నారు కదా, ఇక్కడే మందిరం కట్టుకుని ఆరాధించండి అని అన్నాడా? లేదు. మీరెవరైనా జనులై ఉన్నారు వారందరూ మీరు యూదా దేశానికి వెళ్ళిపోండి, అక్కడనే మీ దేవునికి మందిరమును మీరు కట్టండి అని చెప్పి దేవుని మాటని ఉన్నట్టుగా రాజుగారు వాళ్ళకి చెప్తున్నాడు. అయ్యో, ఇంతమంది జనాంగం వెళ్ళిపోతే నా అధికారం తగ్గిపోతుంది కదా, లేకపోతే నేను నష్టపోతాను కదా. ఇలాంటి ఆలోచనలు లేవు రాజుగారికి. ఇది దేవుని ఆజ్ఞ, అంతే. దేవుని ఆజ్ఞ కాబట్టి అది ఏమైనా సరే నేను లోబడాల్సిందే. అంత విధేయతతో రాజుగారు ఉన్నాడు కాబట్టి ఆ రాజు దేవుని యొక్క ఆశీర్వాదమును తన జీవితంలో చూడగలిగాడు.
వెంటనే రాజుగారు ఆజ్ఞ జారీ చేయగానే మొదటి గుంపు జెరుబ్బాబేలు యొక్క నాయకత్వంలో బయలుదేరి వస్తారన్నమాట. ఫస్ట్ గుంపు దేవుడు ప్రేరేపించాడట, కానీ అందరు రాలేదు. ఎందుకు అందరు రాలేదనంటే, ఒక గుంపు ఆ బబులోను ప్రాంతంలోనే పుట్టి అక్కడ కల్చర్కి అలవాటు పడిపోయారు కాబట్టి వాళ్ళు యెరూషలేముకి రావడానికి ఇష్టపడలేదట. అక్కడ అన్ని సౌఖ్యంగా ఉన్నాయి, అన్ని సుఖంగా ఉన్నాయి. ఇప్పుడు యెరూషలేముకి వస్తే ఏముంది అక్కడ? పాడాడిపోయిన ప్రాంతం తప్ప. ఆ పాడాడిపోయిన ప్రాంతానికి వెళ్ళి మనం ఏం చేయగలుగుతాము? అదేదో ఎక్కడనే ఉంటే ఈ సౌఖ్యంగా ఉంటుంది, జీవితం బాగుంటుంది, అన్ని సంపూర్తిగా ఉన్నాయి కదా అని చెప్పి అక్కడున్న ఆ కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోయారట. కానీ దేవుని ప్రాంతానికి తిరిగి మళ్ళీ రావడానికి వాళ్ళు ఇష్టపడలేదట. 12 గోత్రాల ప్రజలు అక్కడ ఉంటే జస్ట్ 2 గోత్రములలో కొద్ది మంది మాత్రమే దేవుని స్వరాన్ని విని దానికి స్పందించి వాళ్ళు తిరిగి యెరూషలేము ప్రాంతానికి రావడానికి ఇష్టపడ్డారట. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మన జీవితంలో కూడా మనకు కూడా ఇలాంటిది ఒక లోపం ఉంటుంది. ఏంటనంటే, కంఫర్ట్ జోన్ మనకు అలవాటు, అన్ని సౌఖ్యంగా ఉండాలి, అనే ఉండిపోతాం మనం. ఆ స్థలాన్ని దాటి దేవుని కొరకు శ్రమ అనుభవించటానికి మనకి ఎవరికి ఇష్టం ఉండదు. అవునా? ఎవరికి నచ్చదు. మనకు అన్ని కంఫర్ట్ ఉండాలి, అన్ని సౌఖ్యంగా ఉండాలి, అన్ని సమకూరు ఉండాలి. అమ్మో అక్కడికి వెళ్తే శ్రమ పడాలి కదా, ఇటు వెళ్తే ఇబ్బంది పడాలి కదా. నేను అంటాను, అలాంటి సౌఖ్యాన్ని కోరుకునేవాడు దేవుని కొరకు ఏది చేయలేడు, దేవుని కొరకు ఎప్పటికీ బ్రతకలేడు కూడా. దేవునితో పాటు శ్రమ అనుభవించటానికి నువ్వు ఇష్టపడితేనే దేవుని కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. మోషే గురించి ఒక సాక్ష్యం ఇవ్వబడింది. అతడు ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుట కంటే తన ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని అనుకున్నాడట. అందుకే ఆ సుఖ సౌఖ్యాలు, ఆ భోగభాగ్యములన్నిటిని వదిలిపెట్టేసి తన ప్రజలతోటి శ్రమ అనుభవించటానికి, తన ప్రజల యొద్దకు ఆయన రావడానికి ఇష్టపడ్డాడు. అంటే మోషేకున్నంత భోగభాగ్యాలు ఏం లేవు మనకి, మోషేకున్నంత సుఖ సౌఖ్యాలు లేవు కదా మనకి. అయినా కూడా మనం బయటకు రావడానికి బాధ మనకి. మోషేనే అన్నీ వదులుకున్నప్పుడు మరి మనకెందుకు బాధ? మనం ఉన్న కంఫర్ట్ జోన్లో నుండి బయటకు వచ్చి దేవుని కొరకు శ్రమ ఎందుకు పడలేకపోతున్నాం? ఒకరోజు ఉపవాసం ఉండాలంటే అమ్మో ఆకలికి తట్టుకోలేను. ఒక రాత్రి ఆ దేవుడు చేసిన ఉపకారములను బట్టి కృతజ్ఞత చెల్లించడానికి హాఫ్ నైట్కి రండి అంటే అమ్మో నేను నిద్ర తట్టుకోలేను. మరి దేనికి తట్టుకోలేకుండా, ఏది చేయలేకుండా మరి దేవుని కొరకు ఏం శ్రమ పడదామని, దేవుని కొరకు ఎలా బ్రతుకుదామని మనం. ఇక్కడున్న ప్రజలు అన్ని సుఖ సౌఖ్యాలను వదిలిపెట్టేసుకుని వెళ్ళి దేవుని కొరకు కష్టపడటానికి వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఒక గుంపు బయటకు వచ్చారట. ఈరోజు గుర్తుపెట్టుకోండి, దేవుడు అవకాశం అందరికీ ఇచ్చాడు దేవుని పని చేయడానికి. కానీ ఆ రోజు అక్కడ కొద్ది మందే స్పందించినట్లు ఈరోజు మనలో కూడా చాలామంది కొద్ది మందే స్పందిస్తున్నారు. దేవుని పని చేయడానికి అవకాశం అందరికి ఇవ్వబడింది, అందరినీ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. కానీ కొద్ది మంది మాత్రమే లోబడుతున్నారు. మిగతా వాళ్ళందరూ అనవసరమైన వాటిలో బిజీ అయిపోయి దేవుని పని చేయకుండా నిర్లక్ష్యం అయిపోతున్నారు. దయచేసి అలాంటి వైఖరిని మనం మార్చుకోవాలి. కాలం తక్కువగా ఉంది, క్రీస్తు రాకడ సమీపం అవుతా ఉంది, పరిస్థితులు అన్నీ ప్రతికూలం అవుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా దేవుని పని చేయకుండా మనం వెళ్ళి ఏదో అనవసరమైన వాటిల్లో బిజీ అయిపోయి రేపు దేవుని పని మనం చేయకుండా దేవుని ఎదుట నిలబడాల్సిన పరిస్థితి వస్తే ఎలా దేవుని ఎదుర్కోగలుగుతాం? ఏం చేశామని దేవుని కొరకు మనం చెప్పుకోగలుగుతాం? అది మనం ఆలోచన చేయగలగాలి. హల్లెలూయా. మరి ప్రజలందరూ వెళ్తున్నారు, మరి అక్కడ పని చేయాలి, దానికి కావలసిన వనరులను ఎవరు సమకూరుస్తారు? దాన్ని కూడా దేవుడే సమకూర్చాడట. గుర్తుపెట్టుకోండి, రాజును దేవుడు ప్రేరేపించేటప్పుడు ప్రజలను పంపమనే కాదు, రాజుగారు తర్వాత ప్రజలందరికీ ఆజ్ఞ జారీ చేశాడట. ఇగో ఈ ప్రజలు దేవుని మందిరాన్ని కట్టడానికి అవసరమైన వస్తువులన్నీ కూడా ఆయా ప్రాంతములలో ఉన్నవారు ఆ ప్రజలకు అందించాలని రాజుగారు ప్రజలందరికీ ఆజ్ఞ జారీ చేశాడట. అందరూ సంతోషంగా పట్టుకుని వచ్చి ఆ ప్రజలకు ఇవ్వగానే అవన్నీ వారు పట్టుకుని యెరూషలేముకు వెళ్ళడానికి ఇష్టపడ్డారు. అంతేకాదు, ఇచ్చే విషయంలో దేవుడు రాజును కూడా ప్రేరేపించాడట. ఎందుకంటే మందిర ఉపకరణాలు బబులోను రాజైన నెబుకద్నెజర్ తీసుకొచ్చేసి తన ఖజానాలో పెట్టేసుకున్నాడు. మరి మందిర ఉపకరణాలు లేకపోతే ప్రజలు మందిరం దగ్గరికి వెళ్ళి మందిరం కట్టినా ఆ పరిచర్య చేయడానికి ఉపకరణాలు లేకపోతే పరిచర్య నడవదు. అందుకు దేవుడు కోరేషు మనసును కూడా ప్రేరేపించాడట. వెంటనే తన దగ్గర ఉన్న ఖజానా అధికారికి చెప్పి ఆ దేవుని సంబంధమైన ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖజానాలో నుండి తీసేసి జెరుబ్బాబెలు ఆ గుంపుకు అప్పగించేటట్టుగా దేవుడు కోరేషు మనస్సును కూడా ప్రేరేపించాడట. చూడండి, పనిచ్చిన వాడు పనిముట్లు ఇవ్వకుండా ఉండడు. అర్థమవుతుందా? ఫస్ట్ నువ్వు దేవుని పని చేయడానికి ఒక అడుగు వేయాలంతే. ఒక్క అడుగు నువ్వు ముందుకేస్తే యోర్దాను నది ఎలాగైతే యాజకుల పాదములో ఆ నీటికి తగలగానే 2 భాగములుగా విడిపోయి దారిని చూపించిందో,
మన ముందున్న ప్రతి ఆటంకము కూడా అలాగే తొలగిపోయి మార్గం నీకు సరళం చేయబడుతుందట. బట్ నువ్వు మొదట అడుగు వేసేదాకా అది సాధ్యం కాదు. యాజకులు గట్టునే ఉండి అది 2 భాగాలుగా విడిపోతే అప్పుడు వెళ్దామని అన్నారు అనుకోండి, వీళ్ళు ఇక్కడే ఉంటారు, యోర్దాను అక్కడనే ఉంటుంది. ఫస్ట్ అడుగు నువ్వు వెయ్యాలి. వేస్తే దేవుని కార్యం ఏంటో గొప్పతనం ఏంటో అక్కడ చూస్తాం. నిజంగా రాజుగారు పని అప్పగించిన వాడు, ఆ పనికి సంబంధించిన అన్ని సమకూర్చబడేటట్టుగా దేవుడు ప్రేరేపించగానే లోపడ్డాడు దానికి. హడ్సన్ టేలర్ అని ఒక భక్తుడు ఒక కొటేషన్ చెప్తాడు. ఏంటనంటే, దేవుని పనిని దేవుని సమయములో దేవుని చిత్తానుసారంగా చేస్తే దేవుని పోషణ ఆగిపోదు. గుర్తుపెట్టుకోండి, దేవుని పని ఎప్పుడు చేయాలట? దేవుని సమయంలో. నిర్ణయ సమయం అనేది ఒకటి ఉంటుంది, అప్పుడే చేయాల. నేను 70 సంవత్సరాలకు ముందే వస్తానంటే దేవుడు ఒప్పుకోడు. 70 సంవత్సరాలు అవ్వాల్సిందే. అలా ప్రతిదానికి ఒక నిర్ణయ కాలం ఉంటుంది. దేవుని పని దేవుని సమయంలో దేవుని చిత్త ప్రకారంగా, సొంతంగా చేయొద్దు. మళ్ళీ దేవుని పని దేవుని యొక్క చిత్త ప్రకారంగానే చేయాలి. అలా చేసినప్పుడట దేవుని పోషణ ఆగిపోదు. నీకు కావాల్సిన అన్ని దేవుడు సమకూరుస్తాడు. పరిచర్య కొరకు అన్నింటినీ ఏర్పాటు చేస్తాడు. అందుకే దేవుని సమయం ఏంటో, దేవుని చిత్తం ఏంటో గ్రహించి మనము చేయగలిగితే దేవుని పని అద్భుతంగా జరుగుతుందన్నమాట. హల్లెలూయా. వెంటనే రాజుగారు చెప్పగానే ప్రజలందరిగా దేవుడు చేసిన ఆ కార్యమును బట్టి సంతోషంతో బయలుదేరారు. ఎందుకంటే కొద్దిమంది మాత్రమే దేవుని రాజ్యంలోనికి మళ్ళా వెళ్ళాలి, దేవుని మందిరం మరలా నిర్మించబడాలని ఆశతో ఉన్న వాళ్ళు మాత్రమే దేవుని మందిరం నిర్మించడానికి బయలుదేరి వచ్చారట. నేను అంటున్నాను, ఈరోజు దేవుడు మనల్ని కూడా ప్రేరేపిస్తున్నాడు కదా దేవుని పని చేయటానికి. ఎంతమంది దేవుని స్వరానికి లోబడుతున్నారు? మీకు వచ్చిన పని ఏదో, మీరు చేయగలిగిన పని ఏదో, అది దేవుని కొరకు చేయడానికి ఇష్టపడండి. ఎప్పుడు మందిరంలో ఖాళీ పాత్రలుగా ఉండిపోకండి. ఉపయోగపడని వస్తువులే ఒక చోట భద్రంగా ఉంటాయి, ఉపయోగపడేవన్నీ రోజు కదులుతూనే ఉంటాయి. నేను అంటాను, ఇప్పుడు మీరు ఉపయోగపడేటోళ్ళ కాదా అనేది ఈ వీక్లో తెలుస్తుంది. ఇక హల్లెలూయా. ఇప్పటికి దేవుని స్వరం మనం విని ఈ వారంలో మళ్ళీ దేవుని పని కొరకు మళ్ళీ మనం నడుము కట్టగలిగితే ఇప్పుడు మనం పనికొచ్చే పాత్రలు అన్నమాట. ఒకవేళ ఇప్పుడు కూడా మనం లోబడకుండా ఫరోలాగా హృదయాన్ని కఠినపరుచుకుని దేవుని పని చేయడానికి మనం ఇష్టపడట్లేదు అనుకోండి, మనం పనికిరాని పాత్రలాగా మళ్ళీ దేవుడు తీసుకెళ్ళి సజ్జ మీద పెట్టాల్సి వస్తుంది. సజ్జ మీద ఉన్న వస్తువు ఎంత విలువైనదైనా దాని గొప్పతనం ఎవరికి తెలియదు. అది వాడబడితేనే దాని విలువేంటో ప్రజలందరికీ తెలుస్తుంది. అలాగే ఈరోజు మనం కూడా దేవుని పని కొరకు ఉపయోగపడితేనే దేవుని గొప్పతనం ఏంటో మన ద్వారా ప్రజలకు తెలుస్తుంది. హల్లెలూయా. రాజును ప్రేరేపించాడు, రాజు లోబడ్డాడు. ప్రజలను ప్రేరేపించాడు, ప్రజలు లోబడ్డారు. చుట్టూ ఉన్న ప్రజలందరూ హృదయాల్ని ప్రేరేపించాడు. వాళ్ళందరూ కూడా ఈ మందిర నిర్మాణం కొరకు ప్రయాసపడ్డారు. నేను అంటాను, ఇక్కడున్న వారిలో ఎంతమంది దేవుని ప్రేరణకు లోబడగలిగిన వారు ఉన్నారు? మందిరం అనగానే భౌతికమైన మందిరం గురించి చెప్పట్లేదు. ఆధ్యాత్మిక మందిరాన్ని కట్టడానికి దేవుడు ప్రతి ఒక్కరిని ఒక్కొక్క పనిముట్టుగా వాడుకోవాలని ఆశిస్తున్నాడు. కొంతమంది ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది సువార్త చెప్పే వాళ్ళు ఉంటారు, కొంతమంది పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు. ఇలా దేవుని మందిరంలో ఎవరెవరు ఏ ఏ పనులు చేయటానికి నియమించబడ్డారు అని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. దేవుడు మీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి మీరు వచ్చి దేవుని పని కొరకు మీ సమయాన్ని కేటాయించండి. అప్పుడు అందరం కలిసి పని చేస్తే దేవుని కొరకు ఒక ఆధ్యాత్మిక మందిరము నిర్మించబడుతుంది. మంచిది. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. దేవ, ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడున్నావని నమ్ముతున్నాను. ఎన్నోసార్లు మాట్లాడావు నాయన, ఎన్నోసార్లు మమ్మల్ని ప్రేరేపించావు. కానీ మేమే నీ ప్రేరేపణ గుర్తించక ఖాళీ పాత్రలుగా అలా మిగిలిపోయాం. ఆ లోపాన్ని సరిదిద్దండి నాయన. ఇప్పటికైనా నీ స్వరానికి లోబడి తిరిగి మరలా నువ్వు అప్పగించిన పని చేయుట కొరకు మేము ముందడుగు వేయనట్లుగా మాకు అవకాశాలను దయచేయండి. విన్న మాటలు మాలో ఫలింపు చేయండి. ఒక అన్యరాజు నీ మాటకు లోబడ్డాడు, కానీ మేమే నిన్ను తృణీకరిస్తున్నాం. ఈ పొరపాటును బట్టి మమ్మల్ని క్షమించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.